ఈ వీడియో కేవలం ఎంటర్టైన్మెంట్ పర్పస్ కోసం మాత్రమే. దీన్ని సీరియస్ గా మనసుకు తీసుకోకండి. ఓకే, థ్యాంక్ యూ. జై మహేష్మతి. సో హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజు మనం 2 కేటగిరీస్ ని రోస్ట్ చేయబోతున్నాం. అందులో ద ఫస్ట్ వన్ ఈస్ చిరంజీవి గారి తమ్ముడైన స్వామిరావు డాన్స్ ప్రోగ్రామ్ లో చేసి నెలకి ఎంత సంపాదిస్తున్నాడో తెలుసా? అయితే చిరంజీవి గారికి మొత్తం 3 తమ్ముళ్ళు అంట. అందులో ఫస్ట్ తమ్ముడు వచ్చేసి నాగబాబు పవన్ కళ్యాణ్ గారు అంట. ఇందులో 3వ తమ్ముడు వచ్చేసి స్వామిరావు అంట. సో ఎస్ గాయ్స్, మీరు విన్నది నిజమే. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. ఛే కాదు, ఐ మీన్ చిరంజీవి గారికి ఈయన గారి తమ్ముడు అనేది అబద్ధం. ఈ వీడియోలో చెప్పింది మీరు విన్నది నిజము అంటున్నాను. నాకు అర్థం కాలేదు సార్. సర్లే వదిలేయండి. కానీ ఇలాంటి వీడియోలు క్రియేట్ చేసేవాడిని మాత్రం అస్సలు వదలకూడదు. కొన్ని రోజులుగా వీడు చేసే వీడియోల్ని చూసి చూసి నా మైండ్ మందారం పువ్వు అయిపోయింది. ఏది నిజమో ఏది అబద్ధమో తెలియడం లేదు నా లవ్. రాజశేఖర్ గారి ఇంట్లో పనిచేసే పని మనిషి అసలు ఇలా రోడ్ మీద ఎందుకు డాన్స్ చేస్తున్నారో తెలిసి మీ మాతైతే ఖచ్చితంగా పోల్సింది. చెప్పేరా, నీకు నోటికి వచ్చింది చెప్పే. ఈయన రాజశేఖర్ గారి డ్రైవర్, ఈయన ప్లంబర్, ఈయన సెకండ్ సెటప్, ఇంకా ఈయనేమో. కానీ ఒకవేళ నిజంగానే ఈయన గారు రాజశేఖర్ గారికి డ్రైవర్ అయ్యారనుకో, కాకినాడ టు హైదరాబాద్ కేవలం 10 minutes లో వెళ్ళిపోయే సత్తా ఉన్న డ్రైవర్ ఈయన. ఎందుకురా పొద్దుగాల నేనే దొరికినా మీకు? ఎందుకురా బాయ్? మీకు ఈ విషయం తెలుసా? మొదటిగా బాహుబలిలో ఎన్టీఆర్ గారిని తీసుకుందాం అనుకున్నారంట. అప్పుడు రానా గారు వచ్చి నా తొడంత లేవు నీకు ఎందుకురా సినిమా అని ఎన్టీఆర్ గారిని అన్నారంట. ఈ వీడియోని కనుక ఎన్టీఆర్ ఫ్రెండ్స్ చూసారంటే నిన్ను 90 degrees లో వంచి దేవర కత్తితో ఎక్స్ మార్క్ పెడతారంట ఫ్రెండ్స్. అయినా పోలీసులు ఐబొమ్మ రవిని పట్టుకునే బదులు ఇలాంటి కామన్ సెన్స్ లేని కమోడో డ్రాగన్స్ ని పట్టుకొని బొక్కలేయాలి ఫస్ట్. కరెక్ట్, ఇది కరెక్ట్ గా చెప్పావయ్యా. ప్రకాష్ రాజ్ గారు తమ్ముడు బయట స్ట్రీట్ ఫుడ్ అమ్ముతూ నెలకి ఎంత సంపాదిస్తున్నాడో తెలిస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. అయితే చిన్నప్పుడే ప్రకాష్ రాజ్ గారికి వాళ్ళ అన్నగారికి లొల్లి అవ్వడంతో ప్రకాష్ రాజ్ గారు వాళ్ళ అన్నని ఇంట్లో నుంచి వెళ్ళిపోమన్నారంట. ఫస్ట్ తమ్ముడు అన్నావు, మళ్ళీ అన్న అంటావు. ఒరే, అబద్ధం చెప్పేటప్పుడైనా కొంచెం కరెక్ట్ గా చెప్పరా జిగర్తా అండా. ఒక్క సెకండ్ రా, నేను నీలా ట్రై చేస్తా ఆగు. అయితే ఫ్రెండ్స్, నేను ప్రకాష్ రాజు గారిని అడిగాను, ఎందుకు సార్ మీ అన్నయ్య గారిని ఇంటి నుండి బయటికి పంపించేశారని. దానికి ఆయన ఏమన్నారంటే, సానా పెద్ద కథ సామి, రక్తంతో సంద్రమే ఇరుపెక్కిన కథ. కమింగ్ టు అవర్ నెక్స్ట్ కేటగిరీ, బత్తాకాయల బ్యాచ్. ఎవరో నిబ్బి పెట్టిన కమెంట్ కి ఎవడో పాడిన పాటని లిప్సింగ్ చేసి పెద్ద పోటుగాల్లా ఫీల్ అయిపోయే బత్తాకాయలు. ఫస్ట్ కమింగ్ టు అవర్ సెల్ఫ్ ప్రోక్లైమ్ పూతరేకు. మీరు చాలా క్యూట్ గా ఉంటారు. ఓ సారీ క్యూటా? నా కోసం ఒక సాంగ్ ప్లీజ్. ఎవరు చెప్పారో కానీ నిజం చెప్పారు. మీ బుగ్గలు ఉంటాయి చూడు, పాలమంజల్లా ఉంటాయి తెల్లగా. ఇదేంద్రజా ఆపరిచినట్టుంది నాకా రే చిన్న కథ కదిలిదా. పంది పోయి బురదలో పొరలన్నట్టు మొహాన్ని మొత్తం ఫిల్టర్ లో ముంచి దొబ్బాడు. ఇలాంటి లబ్బేగాల్ని అమ్మాయిలు ఇంకా క్యూట్ అనుకుంటున్నారా? అయినా అవి పాల ముంజలేంట్రా, బాగా ముదిరిపోయిన గుమ్మెడికాయలా ఉంటేను. పాలమంజులు కొబ్బరి మంజులు అనుకొని నా బుగ్గలు అయితే కొరక్కు. నన్ను నమ్ముకొని కొంతమంది ఉన్నారు. కరెక్టే, బయట కుక్కని నమ్ముకొని ఇంట్లో అందరూ ప్రశాంతంగా పడుకుంటారు. అలా అని అది అందరికి చెప్పుకుంటూ తిరుగుతుందా? లేదు. ఎందుకంటే దాని తోక చివరి వెంట్రుకలో ఉన్నంత మెచ్యూరిటీ కూడా ఈ పోకీమాన్కి లేదు కాబట్టి. తేజు సార్, నా కోసం ఒక వీడియో సాంగ్ చెప్పండి తేజు సార్. ఎవరికి చెప్పాలమ్మా? చేసేది నేను, ఇంకొకరికి చెప్పాల్సిన అవసరం లేదు. ఏంటి మీరు నవ్వలేదా? అయ్యో, మీరు ఇక్కడ నవ్వాలి కదరా. ఎంత కష్టపడి జోక్ వేశాడు మన పాలముంజల్ బ్రో. నవ్వకపోతే ఎలా చెప్పండి? ఇంకోసారి పెడతాను, నవ్వేయండి. నవ్వు రాకపోతే అట్లీస్ట్ చిటికలు వేయండి సార్, చిటికలు. చేసేది నేను, ఇంకొకరికి చెప్పాల్సిన అవసరం లేదు. ఈ ఒకసారి తట్టేద్దాం. నాపై ఒక సాంగ్ చేయలేదనుకో, మిమ్మల్ని కిడ్నాప్ చేస్తా, తర్వాత మీ ఇష్టం, ఓకేనా? అండ్ నన్ను కిడ్నాప్ చేస్తే ఎవరో సార్ చూసుకో మరి. అండ్ ఈ సాంగ్ నీకోసం. కిడ్నాపా? ఒరే, కిడ్నాప్ చేయడానికి వీడేమైనా 8 ఇంచుల నిక్కర్ వేసుకున్న ఎల్కేజీ పిల్లోడేంట్రా? మళ్ళీ నన్ను కిడ్నాప్ చేస్తే ఎవరు వస్తారో చూసుకో అంట. ఫోన్ చేస్తే బ్లూ క్రాస్ వాళ్ళు కూడా రారన్నయ్య, టెన్షన్ తీసుకోకు. ఇంకా నీ ఫాలోవర్స్ అంటావా? ఫిల్టర్ లో పాల ముంజలకి ముదిరిపోయిన గుమ్మెడికాయకి తేడా తెలియని నిబ్బిలు. వీళ్ళని నమ్ముకుంటే ఏమొస్తుంది చెప్పు, నీ బత్తాకాయ్. తేజ్ గారు, నా కోసం ఒక మంచి వీడియో చేయండి. అయ్యో భలేవారే, నేను చేసేదే పద్ధతి గల వీడియోస్ అండి, అందుకే అందరు అడుగుతూ ఉంటారు. ఒక అబ్బాయిని అయ్యి ఉండి కూడా ఇలాంటి ఎక్స్పోజ్ లేకుండా ఒళ్ళు దగ్గర పెట్టుకుని చేస్తాను, ఎందుకంటే నలుగురు చూసేలాగా ఉండాలని. లేదు, నువ్వు ఒకటి చెప్పు బ్రో. ఒకవేళ ఎక్స్పోజ్ చేయాలంటే ఏం ఎక్స్పోజ్ చేస్తావు అక్కడ? అయినా ఆవిడ పెట్టిన కమెంట్ ఏంటి, నువ్వు మాట్లాడేది ఏంటి? ఏమైనా సంబంధం ఉందా అసలు? నా కోసం ఒక సాంగ్ చేయవా? నీకు చాక్లెట్ కొనిపిస్తాను. చాక్లెట్ కొనిస్తాను కదా, మీకోసం ఒక సాంగ్ చేస్తా. చాక్లెట్ కొనిచ్చే అంత పర్ఫార్మెన్స్ ఏం చేసావు రా బామ్మర్ది నువ్వు ఇప్పుడు? చెప్పు. ఎవడో పాడిన పాటని 2 రూపాయల ఫిల్టర్ వాడి లిప్సింగ్ చేస్తే నీకు చాక్లెట్ కొనియాలా? చాక్లెట్ కొనియడం పక్కన పెట్టు, బయటకు వెళ్తే ఎవడైనా దవడ మీద తీసుకుంటా చూసుకో. కామెంట్ చూడండి. హలో, ఇప్పుడే ఫాలో కూడా అయ్యాను.
ప్లీజ్ క్యూట్ బాయ్ నా కోసం ఒక సాంగ్ చెయ్యి. ఈ ఫేస్ ని క్యూట్ అంటే ఇంకా ఈ ఫేస్ ని హ్యాండ్సమ్ అనాలి. వదిలేరా నా లవంగంలో పంచాయతీ. అయినా క్యూట్ స్పెల్లింగ్ కూడా రాని మహాన్ భావరాల కోసం ఈయన గారు క్యూట్ గా పాడడం కలియుగం అంటే పీక్స్ రా నాయన. మెనీ గ్రేట్ పీపుల్ టు ఆల్ మై సల్యూట్ రా. వరల్డ్ రికార్డ్ బద్దలు కొట్టి కామెంట్ ఓయ్ నా కోసం ఒక రీల్ చేయలేదా వరల్డ్ రొమాంటిక్ కిస్సింగ్ రికార్డ్ బ్రేక్ చేస్తాను నీతో. అయ్యో సూపర్ గోల్. ఆ కిస్సు నా లవంగము అంతా సైడ్ పెడితే ఈ వీడియోలో నీ కాంట్రిబ్యూషన్ ఎంతో తెలుసా బ్రో నీకు? సో యా దట్స్ ఆల్ ఫర్ టుడే గైస్. ఈ వీడియోని కనుక మీరు ఎంజాయ్ చేసి ఉంటే ఆ లైక్ బటన్ ని పాల ముంజలతో గుద్దే బ్రో, పాల ముంజలతో గుద్దే. వీడియో ఎలా అనిపించిందో కమెంట్ చేయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుసుకుంటా. అప్పటి వరకు థ్యాంక్ యూ, నమస్తే.